వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లష్కర్ బోనాలకు రావాలని సీఎంకు ఆహ్వానం. గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. ఐస్ ఫ్యాక్టరీలో చోరీకి పాల్పడిన 3 నిందితుల అరెస్ట్. నాలుగు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి. బీడీ కార్మికుల రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంజిబాబు. మంచిర్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద. ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత. శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుతున్న భారీగా వరద నీరు. అయితే మాడమూరు జిల్లాలో కృష్ణానదిపై ఆధారపడి ఉన్నటువంటి మొత్తాలన్నీ రన్ అవుతున్నాయి. మరోపక్క ఇక్కడ ఆయకట్టు ఏదైందంటే కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా దూరాల వద్ద ఎక్కువ దిగువ దూరాలలో దూరాలపై ఆధారపడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కోయిల్సాగర్, భీమా, నెట్టంపాడు మొత్తాలన్నింటినీ కూడా విడుదల చేస్తున్నారు. అయితే మాడమూరు జిల్లాలో కృష్ణానదిపై ఆధారపడి ఉన్నటువంటి మొత్తాలన్నీ రన్ అవుతున్నాయి. మరోపక్క ఇక్కడ ఆయకట్టు ఏదైందంటే కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా దూరాల వద్ద ఎక్కువ దిగువ దూరాల. ఈ నెల 21వ తేదీన కార్మిక భవన్లో ఏపీ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందని సిఐటియు జిల్లా కార్యదర్శి అంజిబాబు తెలిపారు. ఈరోజు కార్మిక భవన్లో సిఐటియు సమావేశం ఎస్ ఇక్బల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి అంజిబాబు మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యలను చర్చించడం కోసం బీడీ అండ్ సిగర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం కర్నూలులోని కార్మిక కర్షక భవన్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో బీడీ కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయని, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఈ సిఎస్ఐ పిఎస్ సౌకర్యం కల్పించాలని, కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్ సౌకర్యం కల్పించాలని, ఇలాంటి అనేక సమస్యలను చర్చించి భవిష్యత్తులో వీటి పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి ఈ సమస్యల మీద ఈ సమావేశంలో చర్చించడం అనేటువంటిది జరుగుతుంది. రాబో కాలంలో ఈ సమస్యల పరిష్కారానికి చేయాల్సినటువంటి ఆందోళనలు కూడా ఈ సమావేశంలో రూపొందించడం జరుగుతుంది. ఈ సమావేశానికి జిల్లాలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా హాజరవుతారు. కర్నూలు నగరంలో కూడా ప్రధానంగా బీడీ కార్మికులు ఈ సమావేశంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ సమావేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరికీ కోరుతున్నాం. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుటకు ఎం శ్రీనివాస్ ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం ఆదేశాల మేరకు శ్రీ ఎగ్గడి భాస్కర్ డీసీపీ మంచిర్యాల జిల్లాలో స్పెషల్ టీంను స్థాపించడం జరిగింది. ఇట్టి టీం జిల్లా వ్యాప్తంగా సంచరిస్తూ గంజాయి రవాణా మరియు అమ్మకంపై ప్రత్యేక నిఘా ఉంచి నేరస్తులను పట్టుకొని గంజాయి రవాణాను నిరోధించుటకు కృషి చేస్తుంది. దీనిలో భాగంగా మందమరిలో గంజాయి తాగుతూ పట్టుబడిన 4 యువకులలో ఒకరు ఐటీఐ చదువుకొని పూర్తి చేసుకుని సింగరేణిలో ఉద్యోగం చేయుటకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక వ్యక్తి ఐటీఐ చదువుతున్నాడు. మిగతా 2 యువకులు కూడా పెయింటింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నందున వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి అటు యువకులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్వహించుచున్న డి అడిక్షన్ సెంటర్లో చికిత్స గురించి చేర్పించడం జరిగింది. వాళ్ళ పట్ల పటిష్టమైన నిఘా కోసము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపై నిరంతర నిఘా ఉంటుంది. మంచిర్యాల జోన్ పరిధిలో సిపి రామగుండం ఆదేశాల మేరకు గాంజా మీద స్పెషల్ డ్రైవ్ కోసము ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే గత 10 రోజుల్లో బెల్లంపల్లిలో కొంతమంది చంద్రాపూర్కు వెళ్ళి తీసుకొచ్చిన నేరస్తుల్ని అరెస్ట్ చేసినాము. తర్వాత మందమరిలో కూడా ఒక
లేడీ అక్యూజ్డ్ ఇంట్లో ఉండి యువతకు 200-300 రూపాయల కోసము గాంజాయి ప్యాకెట్లు అమ్మే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది గాంజాయి తాగే యువకులు ఈరోజు 4-5 యువకులు ఒక దగ్గర గాంజాయి తాగుతున్నారని సమాచారం కోసం స్పెషల్ టీం వెళ్ళి వాళ్ళని పట్టుకొని మందమరి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు మెయిన్ యువకులు, చదువుకుంటున్న వాళ్ళు, మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు, చెడు సావత్సంతో చెడుతోటి పెడదోవ బట్టి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును ఆగం చేసుకుంటున్నారు. వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చినాము. మొదటిసారి వాళ్ళు దొరికినారు కాబట్టి డీఅడిక్షన్ సెంటర్కి పంపిస్తున్నాము, బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాము. మంచిర్యాల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే, ముఖ్యంగా మీ యొక్క పిల్లలు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ దగ్గర వాళ్ళు కానీ గంజాయి, ముఖ్యంగా గంజాయి అనే డ్రగ్ను ఎవరైనా తాగుతున్నట్లు అనిపించినా, వాళ్ళు వినియోగిస్తున్న, మీకు కేవలం అనుమానం ఉన్నా కానీ పోలీసుకు సమాచారం ఇవ్వండి. మీరు ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము. మీ పిల్లల పట్ల ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా పెట్టము. అంటే యువత వాళ్ళ యొక్క సహవాస దోషం వల్లనో, పక్కోడి యొక్క ప్రోద్బలంతోటో, లేకపోతే ఉత్సాహంతోటో గాంజాని సేవిస్తుంటారు. అది మీకు తల్లిదండ్రులు అందరికీ తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. వాడు లేట్గా రావడము, లేకపోతే ఫ్రెండ్స్ తోటే ఉండడము, డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడము, నిద్రమత్తులో ఉండడము, టాటూస్ వేయించుకోవడము, ఇట్లాంటి విపరీతమైన ప్రవర్తన ఉంటుంది. వాళ్ళని మీరు గుర్తించి మాకు సమాచారం ఇవ్వండి. మీరు చెప్తే వినరు అనుకుంటే మాకు ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద గంజాయిని ఫస్ట్ టైం తాగిన వాళ్ళ మీద కేసు ఏం కట్టము. కానీ వాళ్ళని మార్పు కోసము మంచిర్యాల జిల్లా హాస్పిటల్లో ఉన్న డీఅడిక్షన్ సెంటర్కి పంపి వాళ్ళని గంజాయి నుంచి బయటికి తీసుకొస్తాము. గాంజాయి వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెడతాము. మా ఉద్దేశము గంజాయి రహిత మంచిర్యాల జిల్లాగా ఏర్పాటు చేయాలి. అదే సమయంలో గంజాయికి అలవాటు పడ్డ యువతని దాని మహమ్మారి నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని మంచి పౌరులుగా తీయడమే తప్ప వాళ్ళని శిక్షించడం కాదు. కాబట్టి తల్లిదండ్రులు మీ అపోహను వీడండి. పోలీసుకు చెప్తే మీ అబ్బాయి మీద క్రిమినల్ కేసు అవుతుంది, జైలుకు పంపిస్తారు కాబట్టి చాలామంది ముందుకు రావట్లేదు. మేము పట్టుకుంటే కేసులు చేస్తుంటాము. మీరే ముందుకు వచ్చి మా అబ్బాయి కానీ, మా కుటుంబ సభ్యుడు కానీ అనుమానం ఉంది, ఒకసారి చూడండి అంటే మేము ఇమీడియట్లీ కాకుండా పోలీసు పద్ధతుల్లో విచారించి నిజంగా అతను గాంజాయికి అటు ఇటు అలవాటు అయితే మీకు చెప్తాము. మీ సమక్షంలోనే హాస్పిటల్కి పంపించేసి డీఅడిక్షన్ సెంటర్లో క్లీన్ చేస్తాము. కాబట్టి పోలీసుకు సహకరించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కేసముద్రం మండలం సబ్స్టేషన్ తండా జీపీలో గల దుర్గమ్మ ఆలయంలో రాత్రి దొంగలు పడి అమ్మవారి వెండి కిరీటం, హుండీ పగలగొట్టి కానుక డబ్బులను అపహరించారు. గురుకులంలో పెట్టి వైరల్ చేయకు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సౌదీ అరేబియాలో నరకయాతన అనుభవిస్తున్న సారిల్లా వీరేంద్ర కుమార్ ఏజెంట్ చేతిలో మోసపోయి ఎడారిలో ఉన్న వైనం. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వీరేంద్ర స్వస్థలం అంబాజీపేట మండలం ఇస్కలపూడి గన్నవరం నియోజకవర్గం తన స్వస్థలానికి తీసుకురాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్న వీరేంద్ర. నా పేరు సరిల్లా వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంట్ ఖత్తర్ అని చెప్పి ఖత్తర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖత్తరు. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలోని ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి. నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి. నేను మా కుటుంబ సభ్యులందరూ
ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేసానండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి. కొంచెం ప్లీజ్ అండి, ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి. జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో ఉన్న నరసింహ ఐస్ ఫ్యాక్టరీలో చోరీకి పాల్పడిన ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్లు బన్సిల్లాల్ తెలిపారు. మహాలివాడకు చెందిన నిందితులు కుల్కుంట్ల ఖాజా, మహమ్మద్ అబ్బాస్, కలకంట్ల శివాను అరెస్ట్ చేసి ఐస్ ఫ్యాక్టరీలో చోరీ చేసిన 2,50,000 విలువ చేసే 500 మీటర్ల కేబుల్ వైర్, 6 ఎలక్ట్రిక్ మోటార్లు, 2 మెర్సిబుల్ పైప్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తిరిగి ప్రారంభమైన విమాన సర్వీసులు నిన్న ఉదయం నుండి మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు మైక్రోసాఫ్ట్ తిరిగి ప్రారంభం కావడంతో యథావిధిగా విమానాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికులు నిన్న తీవ్ర ఇబ్బందులు గురైన విషయం తెలిసిందే. విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కికిరిసిన ప్రయాణికులతో కిటికిలాడుతున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్. మీరు ప్రాంతాలు మీరు ఇలాగ చేస్తున్నారా సార్? అర్థం చేయండి. బోర్డు అక్కడ పెట్టేస్తే అయిపోయేదానికి ఎందుకు ఇంత కథలు తెగుతున్నారబ్బా? బోర్డు తీసుకురా వెనక్కి. ఇట్రా మా చైర్మన్ అవుతుంది.
సమాజంలో నేడు ఆర్థిక నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని, ఎక్కువగా చదువుకున్న వారు ఈ ఆర్థిక నేరాలకు బాధితులుగా మిగులుతున్నారని, వీటన్నిటిపైన అవగాహన పెంపొందించాలని తెలిపిన ట్రాఫిక్ ఎస్ఐ వివిధ ప్రభుత్వాలు కల్పించే పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనం బ్యాంకుల ద్వారా జరిగే సమయంలో బ్యాంకుల పేరుతో ఓటీపీలు అడగడం పరిపాటిగా మారింది అని, వీటితో పాటు ఫోన్లకు వచ్చే ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పూర్తిగా పరిశీలించి మాత్రమే స్పందించాలని తెలిపిన ఎస్ఐ సమాజంలోని వ్యక్తులు అవగాహన లేకపోవడంతో పాటు అత్యాశ కారణంగా వివిధ రకాల ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఏదైనా ఆన్లైన్ కొనుగోలు పూర్తిగా పరిశీలించి కొనుగోలు జరపాలని, లోన్ యాప్ల విషయంలో పూర్తి నిబంధనలు పరిశీలించాలని, ఆన్లైన్లో వచ్చే వివిధ యాడ్స్ విషయంలో పూర్తిగా తెలుసుకున్న మీదట తర్వాతనే స్పందించాలని, ఏదైనా సమస్య ఏర్పడకంటే ముందుగా దానిని కారణమయ్యే అంశాలపై పూర్తి పరిశీలన జరిపి ముందుకు పోవాలని, ఏదైనా సమస్య ఎదురైతే సమాచారం ఇవ్వాలని తెలిపిన హనీష్ ద్వారా వాళ్ళు కొంచెం మొడాలిటీస్ ఒక 12 to 13 మొడాలిటీస్ పెట్టుకున్నాం. వాళ్ళకి 12 to 13 మొడాలిటీస్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇన్ఫ్యాక్ట్ కింద వాళ్ళు సిటిజన్స్ పబ్లిక్ అందరినీ కూడా మోటివేట్ చేసి అందరు సైబర్ ఎడ్యుకేషన్లో డెవలప్ చేసి మొత్తం పబ్లిక్ అందరినీ సైబర్ సిటిజన్స్ కింద మార్చాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్తో సైబర్ సిటిజన్స్ అండ్ సైబర్ వాలంటీర్స్ అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే పోలీసు సైబర్ కమాండోస్గా ఒక 200 మెంబర్స్ని మన డిస్ట్రిక్ట్లో విజయవాడ సిటీలో ఒక 200 మెంబర్స్ వరకు సైబర్ కమాండోస్ని తయారు చేసి వాళ్ళ కింద వాలంటీర్స్ యాజ్ వెల్ యాజ్ సైబర్ సిటిజన్స్గా అందరినీ రూపు మార్చాలనే ఉద్దేశంతో మెయిన్గా ఈ ప్రోగ్రామ్ జరగడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎంత తెలిసినా కూడా పబ్లిక్ ఆర్ బీయింగ్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ స్మాల్ పెట్టి ఇష్యూస్ ఆఫ్ సైబర్ విక్టిమ్స్గా తయారవుతున్నారు. సో మళ్ళీ ప్రజలందరికీ మా పోలీసు వారి తరపు నుంచి ఈ విజ్ఞప్తి, దయచేసి ఎటువంటి సైబర్ ఫ్రాడ్లో సైబర్ నేరాల్లో విక్టిమ్స్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ స్కామ్లో కానీ మీరు విక్టిమ్ అయినా సరే వెంటనే కాల్ చేయండి. 1930 1930 కాల్ చేయండి. ద పోలీస్ ఆర్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్. దెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్ టు హెల్ప్ యూ అండ్ ఆల్వేస్ మిమ్మల్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏమైనా రికవరీ ఉంటే కూడా రికవరీస్ చేస్తున్నాం ఇప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం నందిగామ సబ్ డివిజన్ పరంగా నందిగామ జగ్గైపేటలో సైబర్ ఫ్రాడ్స్ అనేవి అంత ఎక్కువగా లేవు. the percentage of cyber frauds are comparative to other areas, because nowadays what the people are doing is most of the cyber frauds are being occurred only because of the sharing of information. Whoever is educated అంటే బాగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు, ఆర్ఎల్స్ చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు. బికాస్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డేటా షేరింగ్ అవ్వచ్చు, వేరే రీజన్స్ అవ్వచ్చు. సో దయచేసి ఇక్కడ లేవని నెగ్లెక్ట్ కూడా చేయొద్దు. అందరికి కూడా ఇది అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఇంకా పూర్తిగా ఇది నిర్మూలించాలనేసి కోరుతూ అండ్ పబ్లిక్ కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సచివాలయంలోని సీఎం రేవంత్ రెడ్డిని సికింద్రాబాద్ మహంకాళి ఆలయ అర్చకులు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ శుక్రవారం కలిశారు. ఉజ్జయిని మహంకాళి ఆలయ బోనాల జాతరకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎంను ఆశీర్వదించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. తెలంగాణ నయాగారగా పేరుగాంచిన బొగోత జలపాతానికి పోటెత్తిన వరద. ములుగు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి బొగోత జలపాతాల వద్ద అత్యంత ప్రమాదకరంగా వరద ప్రవహిస్తుంది.
రుణమాఫీతో ప్రతి రైతు కుటుంబం పండగలాగా ఆనందంగా ఉన్నారని పర్ఖల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సంఘి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీని నెరవేర్చేందుకు గురువారం ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని సంఘి మండలం వంజరపల్లి గ్రామం నుండి పర్ఖల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి బైక్ నడుపుతూ ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ సిరిసిల్ల రాజయ్యతో కలిసి అక్కడి నుండి బైక్ ర్యాలీ ప్రారంభించారు. అక్కడి నుండి సంఘి మండల పరిధిలోని వంజరపల్లి, పల్లహరిగూడ, పోచమ్మ తండ, బాలాజీ తండ, ముండ్రాయి, నర్లవాయి, నల్లబెల్లి, ఎల్గూరు, రంగంపేట, ఎల్గూరు స్టేషన్, తిమ్మపురం గుండా సంఘి మండల కేంద్రంకు చేరుకొని గ్రామ కూడలిలో రైతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కాట్రపల్లి, కాపుల, కనపర్తి వరకు బైక్ ర్యాలీ సాగింది. అనంతరం కాపుల, కనపర్తి రైతు సేవ సహకార సంఘంను సందర్శించి రైతులకు అందుతున్న సేవ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. 9వ తారీఖు నాడు వెంటనే మహిళా సోదరిమణులకు, మన ఆడబిడ్డలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్న మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి అడుగుతున్నాను. కల్పించిన మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి కల్పించడం వల్ల ఇవాళ మనం చూస్తే రమారమిగా 62 కోట్ల మంది మహిళా సోదరుమణులు, 60 అంటే మనకు 4 కోట్ల జనాభా కదా, 62 కోట్లు అని అంటే వాళ్ళు ప్రయాణం చేసిన సంఖ్య. ప్రతి నెల లక్షలలో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కొక్క మహిళా సోదరమని కూడా 3-4 సార్లు కూడా బస్సు ఉచిత ప్రయాణం చేయడం జరిగింది. వాళ్ళకి ఇవాళ ఆర్టీసీకి వచ్చి 2143 కోట్లు చెల్లించడం జరిగింది. ఆర్టీసీ ఉచితంగా తిప్పడంలో ప్రభుత్వం ఈ పైసలు చెల్లిస్తున్నారు. అదే విధంగా చూస్తున్నాం, ఇవాళ మనం గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకి ఇస్తానన్నాం. ఇప్పటి వరకు చూస్తే 56,46,808 గ్యాస్ సిలిండర్లకు 500 రూపాయలకు గాను మరి మిగిలిన పైసలు 640 కోట్లు. ఒకసారి మీరు ఆలోచించాలి, ఇంత కష్టకాలంలో కూడా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి 640 కోట్లు చెల్లించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదే కాకుండా ఇవాళ మనం చూస్తున్నాం, మీ అందరికీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్న మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి అడుగుతున్నా. ఇప్పటి వరకు చూస్తే 45,92,984 మందికి ఈ 200 ఉచిత కరెంటు బిల్లులు ప్రభుత్వ పరంగా 640 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించడం జరిగింది. అదే కాకుండా చూస్తే ఆరోగ్యశ్రీ విషయంలో ఎవరైతే అత్యవసరమైన వైద్య సౌకర్యాలు కావాలో, వైద్య సేవలు అవసరం ఉన్న వాళ్ళకు కూడా ఇప్పటికి 125 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెల్లిస్తున్నాం ఇవాళ. అదే కాకుండా మనం చూస్తే పాఠశాలల మరామతులు కూడా చేపట్టినాం. 283 కోట్లు ఇప్పటి వరకు మనం చెల్లించడం జరిగింది. అదే కాకుండా రైతులకు సంబంధించి రైతు భరోసా కింద ఈ కాలంలో 7,625 కోట్లు చెల్లించింది ఈ ప్రభుత్వం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఇన్ని అప్పులుండి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులున్నా ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాట తప్పకుండా, మడమ తిప్పకుండా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా ఇవాళ ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది ప్రభుత్వం. ఇవాళ మీరే మా పాలకులు, ప్రజలే మా యొక్క నాయకులు. మరి అలాంటి విషయాలు ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. అందులోంచే ఈ మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా, అదేవిధంగా గ్రామ సభల ద్వారా ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మనం గ్రామాలలో అంటాం, అరే ఏ మాట కామాట చెప్పాలి రాబాయ్, ఆ పిల్ల మొగలిద్దరి కడుపు కట్టుకొని పొట్ట మార్చుకొని బిడ్డలకు చదువు చెప్పిస్తానని అంటాం. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కూడా సక్రమంగా నిద్ర లేకుండా, బట్టి విక్రమార్క గారు ఎక్కడ 1 రూపాయి కూడా వృధా కాకుండా ఎంతో జాగ్రత్తగా ఆయన అప్పుడు అన్నాడు, తెలంగాణ వస్తే కాపర కుక్కలాగా ఉంటానన్నాడు. తెలంగాణ వచ్చింది గుంటిగాడు గొట్టిగాడ నక్కలాగా దోచుక తిన్నాడు. కానీ వాళ్ళ కాపల కుక్క కాదు, ఒక రక్షకుడిలాగా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు
ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.